హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి అండ్ మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఊహించుకోండి, మీరు మీ పని ఏదో చేసుకుంటూ ఉన్నారు, లేదా రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, లేదంటే సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేశారు అండ్ అకస్మాత్తుగా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని అత్యంత అసభ్య పదజాలంతో తిట్టారు, మీ వ్యక్తిత్వాన్ని కించపరిచారు. ఆ సమయంలో మీ మనసులో కలిగే మొదటి భావన ఏంటి? ఆవేదన, కోపం, ఆపై నిస్సహాయత. మన సమాజంలో చాలా మంది ఇలాంటి అవమానాలను భరిస్తూ పోన్లే మనకెందుకు గొడవ అని వదిలేస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసా, మన భారత రాజ్యాంగం మీకు కేవలం జీవించే హక్కును మాత్రమే ఇవ్వలేదు, గౌరవంగా జీవించే హక్కును కూడా ఇచ్చింది. మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా తిడితే అది మీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మనల్ని ఎవరైనా దూషిస్తే రాజ్యాంగం ప్రకారం మనం ఏ హక్కు కింద కేసు వేయొచ్చు, చట్టం మనకు కల్పిస్తున్న రక్షణలు ఏంటి, మరియు ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయాలను వాస్తవ ఆధారాలతో మాట్లాడుకుందాం. సో భారత రాజ్యాంగం అనేది కేవలం చట్టాల పుస్తకం కాదు, అది ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి వెన్నెముక లాంటిది. రాజ్యాంగంలోని 3వ భాగంలో మనకు ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. అందులో అత్యంత శక్తివంతమైంది నిబంధన 21 లేదా ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ ప్రకారం ఏ వ్యక్తి యొక్క జీవించే హక్కును లేదా వ్యక్తిగత స్వేచ్ఛను చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప హరించడానికి వీల్లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జీవించే హక్కు అంటే కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే కాదు. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినట్లుగా గౌరవప్రదమైన జీవితం గడపడం కూడా ఆర్టికల్ 21 కిందకే వస్తుంది. ఫ్రాన్సిస్ కొరాలి ముల్లిన్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఒక అద్భుతమైన తీర్పిచ్చింది. ఏంటి అంటే, జీవించే హక్కు అంటే మనిషి తన గౌరవాన్ని కాపాడుకుంటూ జీవించే హక్కు అని అందులో పేర్కొన్నారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించి మీ గౌరవానికి భంగం కలిగిస్తే అది మీ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. సో చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. ఏంటి అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మనకు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది కదా, మరి ఎవరైనా తమకు నచ్చింది మాట్లాడవచ్చు కదా అని. కానీ ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 లోని క్లాజ్ ఏ మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛనిచ్చిన మాట వాస్తవమే. కానీ అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 2 ఈ స్వేచ్ఛపై కొన్ని సహేతుకమైన పరిమితులను విధించింది. ఏంటంటే, ఇతరుల పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడటం లేదా దూషించడం అనేది ఈ పరిమితుల కిందకు వస్తుంది. ఎదుటి వారి గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ఈ రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగానే మన దేశంలో పరువు నష్టం చట్టాలు మరియు ఇతర క్రిమినల్ చట్టాలు రూపొందించబడ్డాయి. ఇప్పుడు మనం ముందుగా క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడుకుందాం. భారత శిక్షా స్మృతి అంటే ఐపీసీ గురించి మనం వినే ఉంటాం. అయితే ప్రస్తుతం ఈ చట్టాల్లో మార్పులు వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. పాత ఐపీసీ సెక్షన్ 499 మరియు 500 పరువు నష్టం గురించి వివరిస్తాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో మాట్లాడినా, రాసినా లేదా బాడీ లాంగ్వేజ్ ద్వారా సైగలు చేసినా, తెలిపినా అది పరువు నష్టం కిందకు వస్తుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బహిరంగంగా లేదా నలుగురిలో తిడితే అది మీ పరువుకు భంగం కలిగించినట్లే. దీనిపై మీరు సివిల్ మరియు క్రిమినల్ 2 రకాలుగా కేసు వేయొచ్చు. సివిల్ కేసు వేస్తే మీ పరువుకు జరిగిన నష్టానికి పరిహారం కోరొచ్చు. అదే క్రిమినల్ కేసు వేస్తే అవతలి వ్యక్తికి శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక అత్యంత సాధారణంగా జరిగే సంఘటన ఏంటంటే, గొడవ జరిగినప్పుడు బూతులు తిట్టడం. దీనికోసం ఐపీసీలో సెక్షన్ 504 ఉండేది. ఇప్పుడు అది బిఎన్ఎస్ లోని సంబంధిత సెక్షన్లకు మార్చబడింది. దీని ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని అవమానించి తద్వారా ఆ వ్యక్తి శాంతికి భంగం కలిగించేలా లేదా ఏదైనా నేరానికి పాల్పడేలా రెచ్చగొడితే అది నేరం. ఉదాహరణకు, ఒక వ్యక్తి మిమ్మల్ని తీవ్రమైన పదజాలంతో దూషించి మీరు కోపంలో అతని కొట్టేలా ప్రవర్తిస్తే అది సెక్షన్ 504 కింద నేరం అవుతుంది. అండ్ దీనికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. అండ్ మహిళల విషయంలో మన చట్టాలు ఇంకాస్త కఠినంగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఒక మహిళను ఉద్దేశించి ఆమె గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడినా, అసభ్యకరమైన సైగలు చేసినా లేదా ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిన ఐపీసీ సెక్షన్ 509 కింద కఠినమైన శిక్షలుంటాయి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్నటువంటి ట్రోలింగ్ మరియు వ్యక్తిగత దూషణలు కూడా దీని కిందకే వస్తాయి.
అండ్ సమాజంలో మహిళల పట్ల ప్రవర్తన ఎలా ఉండాలో రాజ్యాంగం మనకు నిర్దేశించింది. దాన్ని అతిక్రమిస్తే చట్టం ఊరుకోదు. మరో కీలకమైన అంశం ఏంటంటే కులపరమైన దూషణలు. ఒక వ్యక్తిని అతని కులం పేరుతో దూషించడం అత్యంత తీవ్రమైన నేరం. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలపై ఆకృత్యాల నిరోధక చట్టం అంటే SC/ST యాక్ట్ ప్రకారం బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించడం అనేది నాన్ బెయిలబుల్ నేరం. అంటే ఈ కేసులో నిందితుడికి వెంటనే బెయిల్ రావడం కూడా కష్టం. సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి రాజ్యాంగం కల్పించిన గొప్ప రక్షణ ఇది. అండ్ ఇక ఈ రోజు డిజిటల్ యుగంలో తిట్లు కేవలం ముఖాముఖి సంభాషణలకే పరిమితం కాలేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు పెరిగిపోయాయి. దీనికోసం మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే IT చట్టం 2000 ఉంది. IT యాక్ట్ లోని సెక్షన్ 66E ఒక వ్యక్తి యొక్క గోప్యతను భంగం కలిగించడం గురించి చెప్తుంది. అలాగే అసభ్యకరమైనటువంటి సందేశాలు పంపడం ద్వారా వేధింపులకు గురి చేస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. దీనికోసం స్క్రీన్ షాట్లు మరియు రికార్డింగ్లు ఈ కేసులో బలమైన సాక్ష్యాలుగా పనిచేస్తాయి. కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు, కేసు వేయాలంటే అసలు ఏం చేయాలి అని. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఆ సంఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం అన్నమాట. అంటే అక్కడ ఎవరైనా సాక్షులు ఉన్నారా లేదా ఆ మాటలు రికార్డ్ అయ్యాయా అనేది ముఖ్యం. తర్వాత వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వాలి. అప్పుడు పోలీసులు మీ ఫిర్యాదును FIR రూపంలో నమోదు చేయాలి. ఒకవేళ అది NC అంటే నాన్ కాగ్నిజబుల్ నేరం అయితే పోలీసులు మిమ్మల్ని కోర్టుకు వెళ్ళమని సూచిస్తారు. అప్పుడు మీరు ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేయొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక నిజం ఉంది. ఏంటంటే చట్టం ఉంది కదా అని ప్రతి చిన్న మాటకు కోర్టుల చుట్టూ తిరగడం కష్టం కావచ్చు. కానీ మీ ఆత్మగౌరవానికి తీవ్రంగా భంగం కలిగినప్పుడు మౌనంగా ఉండడం కూడా నేరమే అవుతుంది. ఎందుకంటే నిశ్శబ్దం అనేది నేరస్తుడికి బలాన్ని ఇస్తుంది. మనం మన హక్కుల గురించి తెలుసుకున్నప్పుడే ఎదుటి వారు మనల్ని తక్కువ చేసి మాట్లాడడానికి భయపడతారు. రాజ్యాంగం మనకు కల్పించిన రక్షణ కవచం ఇది. అండ్ ఇక చారిత్రక కోణంలో చూస్తే డాక్టర్ BR అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు మానవ గౌరవం అంటే హ్యూమన్ డిగ్నిటీ అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఒక దేశం ఎంత గొప్పగా ఎదిగినా ఆ దేశంలో పౌరులు ఒకరినొకరు గౌరవించుకోకపోతే ఆ అభివృద్ధికి అర్థం లేదని ఆయన భావించారు. సో అందుకే మనం ఒకరిని దూషించడం అంటే కేవలం ఆ వ్యక్తిని మాత్రమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా అవమానించినట్లే. అండ్ చివరిగా ఒక మాట, మన నోరు మన నియంత్రణలో ఉండాలి. అదే సమయంలో ఇతరులు మనల్ని అకారణంగా నిందిస్తున్నప్పుడు మన హక్కులు మన రక్షణలో ఉండాలి. కాబట్టి చట్టం గురించి అవగాహన ఉండడం అంటే కేవలం కేసులు వేయడం కాదు, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదుటి వారిని గౌరవించడం మరియు మన గౌరవాన్ని కాపాడుకోవడం. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులను సరైన పద్ధతిలో ఉపయోగిద్దాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. చట్టంపై అవగాహన పెంచుకోవడం అంటే శక్తిని సంపాదించుకోవడమే. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా తమ హక్కుల గురించి తెలుసుకుంటారు. అండ్ మీ అభిప్రాయాలను మరియు మీకు కలిగే సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు వాస్తవ ఆధారిత వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మీరు మీ జీవితంలో ఇలాంటి సందర్భాన్ని ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఆ సమయంలో మీరు ఎలా స్పందించారు? చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచన మీకు వచ్చిందా? మీ ఎక్స్పీరియన్స్ ను మాతో పంచుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.